ప్రాణాలు పణంగా పెట్టి కాపాడిన ప్రేమ. భర్తకు కరోనా సోకి భార్య గుండెలు బాదుకుంటోంది. భార్యకు కరోనా వచ్చి భర్త అల్లాడిపోతున్నాడు. బిడ్డకు కరోనా సోకి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఆసుపత్రుల్లో చోటులేక, ఆక్సిజన్ సిలిండర్లో ఆక్సిజన్ లేక, ప్రైవేటు హాస్పిటల్లో చోటున్నా చేతిలో చిల్లి గవ్వలేక, వేల మంది, లక్షల మంది దిక్కుతోచని జాలిచూపులు చూస్తోన్న దుర్భర పరిస్థితుల్లో ఉండుట చూచి గుండె తరుక్కుపోయిన దైవజనులు డాక్టర్ పి. సతీష్ కుమార్ గారు తీసుకున్న ఓ సాహసోపేతమైన నిర్ణయమే కల్వరీ టెంపుల్స్ ని కోవిడ్ కేర్ సెంటర్గా మార్చడం, అనేక వేల మందికి అండగా నిలవడం. ఎంత డబ్బు ఖర్చవుతున్నా వెనుకంజ వేయక కోవిడ్ కేర్ సెంటర్లో సేవ చేస్తున్న వారికే కోవిడ్ సోకి ప్రాణం మీదకి వస్తున్నా ప్రాణాలకు తెగించి అనేక మందికి ప్రాణదానం చేయడం నిజంగా అద్భుతం. కల్వరీ టెంపుల్ కోవిడ్ కేర్ సెంటర్లో చేరిన వారిని తన బిడ్డలుగా భావించి ఎక్కడా ఎవ్వరూ ఎన్నడూ చూపించని ఆప్యాయతను, అనురాగాన్ని మించి దేవుని ప్రేమను క్రియల్లో చూపించి ఫలితంగా అనేక మంది ప్రాణాలు కాపాడి అనేక లక్షల మందికి ఆదర్శంగా నిలిచారు దైవజనులు డాక్టర్ పి. సతీష్ కుమార్ గారు. దేవుని ప్రేమను దీనులకు చూపించడంలో నిత్యం ముందుండే కల్వరీ టెంపుల్ గురించి ప్రముఖ నాయకులు అభినందించారు. మానవ సేవయే మాధవ సేవ, కానీ మాటల్లో కాదు. ఈరోజు సతీష్ గారు చేతల్లో చేసి చూపించినందుకు వారికి అభినందిస్తా ఉన్నా. ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్న అని చెప్తారు. ఇక్కడ ప్రార్థించే పెదవులతో పాటుగా సాయం చేసే చేతులతో ముందుకు వచ్చినందుకు బ్రదర్ సతీష్ గారిని అభినందనలు తెలియజేస్తూ జాతీయ, అంతర్జాతీయ పత్రికలు ప్రచురించాయి, ప్రస్తుతించాయి, టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయి. మాది క్రైస్తవ కుటుంబం కాదండి, మేము హిందువులము. ఎవరైనా సరే కల్వరీ టెంపుల్కి వస్తే అంతా మా వాళ్ళే అని వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. మేము ఇంకా కొన్ని రోజులు బతికే కృపను మాకు దయచేశారు. ఈ సేవకు నేను చాలా కృతజ్ఞురాలనండి. మేము ఉన్నన్ని రోజులు రుణపడి ఉంటామండి. నాకు మరో జీవితం దొరికింది ఇక్కడ. అసలు నేను ఇక్కడ రాకపోతే నేను ఈరోజు మాట్లాడుతానో లేదో నాకు ష్యూరిటీ లేదు. సతీష్ కుమార్ గారిలో ఉన్న ధైర్యము నేను ఏ దైవజనులను నేను చూడలేకపోయాను. సేవ చేస్తున్న వాళ్ళలో కూడా ఆయన ఆ ధైర్యాన్ని నింపాడు. అది వండర్ఫుల్ 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 రియల్లీ. తనలో ఉన్న ధైర్యాన్ని భక్తుల్లో నింపడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్. వాళ్ళ జీవితాలని, వాళ్ళ కుటుంబాన్ని పణంగా పెట్టి మాకు ఈరోజు సేవ చేశారు. సొంత వాళ్ళు దగ్గర రాలేదు ఇంటికి, వాళ్ళు ముట్టుకొని సేవ చేస్తున్నారంటే అది రియల్లీ దే ఆర్ నెక్స్ట్ టు గాడ్. 52 డేస్లో ఈ చర్చ్ కట్టడం ఒక అద్భుతము. ఇలా ఈ సర్వీస్ చేయడం కూడా ఒక అద్భుతం. ఆయన ప్రతిదీ ఈజ్ ఎ ఎక్స్ట్రాడినరీ థింగ్ ఐ వాజ్ సీయింగ్. ఇది హాస్పిటలా, మందిరమా అంటే హాస్పిటల్ కన్నా ఎక్కువ ట్రీట్మెంట్ జరుగుతుంది. అది అద్భుతం కాకపోతే ఇంకేంటంటే, హాస్పిటల్లో మనిషి సస్తున్నాడు, ఇక్కడ బతికి నేను ఇంటికి వెళ్తున్నాను, నా భార్య పిల్లల్ని నేను కలుసుకుంటున్నాను ఈరోజు. ఇంతకన్నా నాకు ఏం కావాలి? ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను సతీష్ కుమార్ గారికి. రియలీ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. తల్లి తండ్రి కట్టుకున్న భర్త కూడా అలా పెట్టడు భోజనం. అయ్యా సతీష్ బాబు ఎంత మంచి భోజనం పెడుతున్నావంటే, నాయన నీ భోజనం ట్యాబ్లెట్ల వల్ల, చూపించే ప్రేమ వల్ల సంపూర్ణమైన ఆరోగ్యంతో బయటికి వెళ్తున్నాం. అయ్యా సతీష్ బాబు ఎంతగా చేసిన మీకేమిచ్చా, మేము రుణము తీర్చుకోలేము బాబు. ఇటువంటి భోజనం ఈ కల్వరీ టెంపుల్లో దైవజనులు సతీష్ కుమార్ గారు తప్ప బయట ఏ కార్పొరేట్ హాస్పిటల్ లక్షలు కట్టినా సరే ఏ ఒక్కరికి దొరకదు. అది చాలా, దానికి అసలు మేము ఏం చెప్పాలో కళ్ళమ్మట అసలు నీళ్ళు వస్తున్నాయి. కృతజ్ఞత కూడా సరిపోదు. మేము ఇంట్లో కూడా ఇంత మంచి తిండి తినలేదు, నిజంగా చెప్తాను. ఈవెన్ తో డాక్టర్స్ ఎంత మంచిగా మమ్మల్ని ట్రీట్ చేశారంటే, చాలా పేషెన్సీగా ట్రీట్ చేశారు. ఇంట్లో కూడా మనం ఇంత సౌకర్యంగా చేసుకోలేం. పొద్దున్నే 6 గంటలకి లేసేసరికల్లా మనం లేగము, కానీ వచ్చి మనల్ని తట్టి మరీ లేపి వాళ్ళు వేడి నీళ్ళతో నిమ్మకాయ వాటర్ ఇవ్వడం, మళ్ళీ టిఫిన్ ఇవ్వడం, మళ్ళీ 1 అవర్ అయితే పాలు ఇవ్వడం,
అట్లా టైంకి మొత్తము అన్ని ఏం కావాలో అన్ని ఫ్రూట్స్ అనగా మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్స్, డ్రై ఫ్రూట్స్, ఫుడ్, నైట్ ఫుడ్ చాలా చాలా బాగా చూశారు. అసలు ఇంట్లో కూడా మనం ఇంత సౌకర్యంగా ఇంత టైంకి మనము అమర్చుకోలేము, కానీ ఇక్కడ మాత్రం వాళ్ళకి చాలా కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటున్నాం. ఈ టెంపుల్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. లక్షల కోట్లు గుమ్మరించినా కూడా చూడనంత విధిగా ట్రీట్మెంట్ చేశారు. సతీష్ అన్న చేసిన మంచి ఆలోచన ఉన్నది. అన్నదానము, నేత్రదానం ఎన్నెన్నో చూసాం, కానీ ఇది ప్రాణదానం అనేది మర్చిపోలేదు. ఆయన పెట్టిన ప్రాణభిక్షం వలన ఈ ఊపిరి మళ్ళా తిరిగి ఇంటికి వెళ్తుంది. ఆయన లేకుండా ఉంటే మాకు ఈ వరకల్లా ప్రాణాలు పోగొట్టుకుని ఉండేవాళ్ళం మేము. ఇంటోళ్ళు కూడా నన్ను అంతా చూసుకోలేదు, నా కన్నోళ్ళు కూడా నన్ను అంతా చూసుకోలేదు. నన్ను అందరు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. అయినా కూడా నా బ్రదర్ నన్ను నా ఒక తండ్రి లాగా ఆదుకున్నాడు. ఈ కోవిడ్ సెంటర్ పెట్టి మీరు చేసిన మేలుకి చాలా మంది ఊపిరి పోసుకుంటున్నారు. చాలా ధన్యవాదాలు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా బెడ్లు కూడా లేవు, ఖాళీ లేదు అని అన్నారు. ఇప్పుడు ఎంతో బలహీనతో ఏమైపోతానో, నేను నా భర్తని నా బిడ్డని చూస్తానా అన్న భయంతోనూ ఆందోళనతో వచ్చాను ఇక్కడికి. కానీ మమ్మల్ని దేవుళ్ళగా ఆదుకుని ఇంత ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ నా కుటుంబంలో కలిపినందుకు దైవజనులైన సతీష్ కుమార్ గారికి నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. నా కుటుంబంలో ఎవరిని కోల్పోకుండా సతీష్ అన్నయ్య మమ్మల్ని నిలిపాడు. నిజంగా సతీష్ అన్నయ్య, నిజంగా నీకేమిచ్చినా నీ రుణం తీర్చుకోలేమన్నయ్య. కల్వరి టెంపుల్ ద్వారా ఇంత గొప్ప దేవుని ప్రేమను క్రియల్లో చూపించే భాగ్యాన్నిచ్చిన యేసయ్యకే మహిమ కలుగునుగాక.